Hi guys, welcome back to my YouTube channel Binnu Vlogs. రాజమండ్రిలో మహాశివరాత్రి చాలా అద్భుతంగా జరిగింది. అసలు ఇంత బాగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్గా 2 or 3 days హాలిడేస్ కంటిన్యూస్గా వస్తే మేము వైజాగ్ వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఈసారి ఎందుకో మహాశివరాత్రి రాజమండ్రిలో ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాం. నార్మల్గా సిటీస్లో అయితే ఓన్లీ శివాలయాల్లో మాత్రమే శివరాత్రి వాతావరణం కనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ ఇంటి నుండి బయటకు రాగానే ఆ పండగ వైబ్స్ వచ్చేసాయి. మేమైతే ఉపవాసం ఉండాలని ఫిక్స్ అయిపోయాం. ఇంకా ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకొని మార్నింగ్ మార్కండేశ్వర ఆలయానికి వెళ్దామని బయలుదేరాం. నార్మల్గా అయితే 10 to 15 minutesలో వెళ్ళిపోవచ్చు. కానీ శివరాత్రి అవడంతో ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. మాకు 30 to 40 minutes పట్టింది టెంపుల్కి వెళ్ళడానికి. ఫైనల్గా శ్రీ ఉమా మార్కండేశ్వర ఆలయానికి రీచ్ అయిపోయాం. ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉంది. మన అందరికీ తెలిసిన పరమ శివభక్తుడైన మార్కండేయుడు తన భక్తితో చిరంజీవిగా వర్ధిల్లే వరాన్ని పొందడం జరిగింది. అతను ఇదే గోదావరి ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు, అక్కడే ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చెప్తుంటారు. అందుకే దీనికి శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయం అని పేరు వచ్చింది. ఇక్కడ మేము దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ గర్భగుడి రోడ్ లెవెల్ కంటే చాలా కిందకుంటుంది. దీన్ని బట్టి ఇదంతా పురాతనమైన ఆలయమో మనకు అర్థమవుతుంది. జనరల్గా 5 to 10 minutesలో దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ భక్తుల రద్దీ వల్ల 1 to 1.5 hours పట్టింది దర్శనానికి. మేము బయటకు వచ్చినప్పటికీ ఆఫ్టర్నూన్ అయిపోయింది. రోడ్డు మొత్తం భక్తులతో నిండిపోయింది. భక్తులు ఏమీ తినకుండా తాగకుండా వెళ్తారు కదా దర్శనానికి. అలాంటి వారికి ఇబ్బంది కలగకుండా ఎంతోమంది స్వచ్ఛతంగా అన్న సంతర్పణలు, వాటరు, బటర్ మిల్క్, డ్రింక్స్ ఇలాంటివి సప్లై చేయడం జరిగింది. జనరల్గా మనం దేవాలయాల దగ్గర అన్న సంతర్పణలు చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఎవరికి వారే ఎన్నో అన్న సంతర్పణ కార్యక్రమాలు ఆ గోదావరి తీరం అంతా చేయడం జరిగింది. నేనైతే ఇలా ఎక్కడ చూడలేదు. సో ఇంకా రిటర్న్ వచ్చి ఈవినింగ్ మహాకాళేశ్వర ఆలయానికి వెళ్ళటం జరిగింది. ఈ ఆలయం విశిష్టత కోసం అవకాశం ఉంటే ఇంకొక వీడియోలో మీకు చెప్తాను. ఇది చాలా పెద్ద ఆలయం. ఇక్కడ అన్ని దేవతల అవతారాలు మనకి దర్శనమిస్తాయి. ఇంత పెద్ద గుడి అయినప్పటికీ మొత్తం భక్తులతో నిండిపోయింది. మీకు విజువల్స్ చూస్తుంటేనే అర్థమవుతుంటుంది. లోపలికి వెళ్ళగానే చాలా ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఫైనల్గా దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి రిటర్న్ అయిపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ గోదావరి పుష్కర్ ఘాట్కి వెళ్ళి శివాలయంలో దర్శనం చేసుకుని మళ్ళీ మహాకాళేశ్వర ఆలయానికి వచ్చాం. అప్పుడే భస్మాభిషేకం పూర్తయింది. మేము దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసాం. ఇలా మా మహాశివరాత్రి రాజమండ్రిలో ఎక్స్పీరియన్స్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిన్ను వ్లాగ్స్.